నీ పాపం పండెను నేడు నీ భరతం పడతా చూడు నీ పాలిట ఏంటి లోపల ఏదో జింగిరి పింగిరిలా ఉంది లోపల బయటికి నీకే చెప్పేది దొంగ కోడి పట్టావునా మొహం ఏంట్రా ఏం జరిగింది ఎవరి ఆడలేడి అవును మోటార్ రూమ్ లో ఏం చేస్తున్నారా ఏదో అడ్రస్ అడిగింది మూర్తి కాస్త డీటెయిల్ గా చెప్తున్నాను అడ్రస్ అడిగిందా అడ్రస్ అడిగితే బయట చెప్పచ్చు కదరా లోపలికి ఎందుకు తీసుకెళ్ళావరా ఓహో అందుకే హౌసింగ్ బోర్డు లో నీళ్లు రాలేదు అంటున్నారు ఎలా వస్తాయరా నువ్వు మోటార్ రూమ్ లో ఈ పని చేస్తే అక్కడ నీళ్ళు ఎలా వస్తాయి నువ్వు ఒక పెద్ద మనిషి అనుకుని కబడ్డీ టీమ్ లో చేర్చుకుని నీకు మర్యాద ఇస్తే ఇక్కడ ఇలా లుచ్చా పని చేస్తావా నేను కబడ్డీ ఆడిన రోజే చెప్పాను కదా మూర్తి నా పెళ్ళం టచ్ చేసి 6 నెలలు అయిందని ఎప్పుడు వెళ్ళినా కడుపు నొప్పి అంటా ఉంది తననే బాధ పెట్టకూడదు వచ్చిందన్నే వదలకూడదు కదా ఏంట్రా ఏదో 10-15 ఏళ్ళుగా పస్తులతో అల్లాడిపోయినట్టు ఫీల్ అయ్యి మాట్లాడుతున్నా ఇది ఒక ఆకలే కదా మూర్తి ఈ విషయం నేను ప్రాణంగా ప్రేమించని భార్యకి తెలిస్తే ఏమవుతుంది అవును మూర్తి దానికి గనక తెలిసిందంటే ఊరేసుకుంటది ఇది మనలోనే ఉండదు తెలుసు కదా బుద్ధి లేని గాడిద మర్యాదగా నీ పెళ్ళం కడుపు నొప్పి వైద్యం చేసి జాగ్రత్తగా చూసుకోపా ఇల్లు ఇటుంటే అట్లా 2 ఇడ్లీ ఒక వడ తీసుకురమ్మంది హోటల్కి వెళ్ళి తీసుకెళ్తాం ఆవిడ అక్కడ ఆకలితో ఉంటే నువ్వు ఇక్కడ ఆకలి తీసుకుంటావు కదా ఇలా రా నీకు అసలు సిగ్గుందా సిగ్గుపడితే ఎలా జరుగుతుంది కట్టుకున్నాడు ఉద్యోగం అంటే దుబాయ్ పోయా ఇంటి పట్టుకున్నావు కావాలంటే నువ్వు రావచ్చు ఎవడరా అక్కడ ముందు మోటార్ రూమ్ శుభ్రం చేయండి ఏ రత్తాలు ఏంటి మొగుడు కోసం చూస్తున్నావా ఎప్పుడు కడుపు నొప్పి అంటుంటే వాడే అవసరం తీలేదరా వాడు వేరే దాన్ని చూసుకుంటే ఏంటండి మీరనేది సరే ఏం భయపడకు పోను అన్ని సర్దుకుంటాయి నువ్వు నీ ఆరోగ్యం చూసుకుని వాడు కూడా అప్పుడప్పుడు సంతోష పెడుతుండు ఏ ఇప్పుడు ఎక్కడున్నారండి ఆయన వస్తున్నాడా అయ్యో నా మొగుడు వస్తున్నాడట ఎవడది పీటీ ఉషాలో పరిగెత్తున్నాడు ఆయన ఒక బాక్సర్ ఊరికి చూసి వెళ్తున్నాడా ఓహో ఆ రూట్ లో పోతుందా కదా ఈ మొగుడు 1 వేలో వెళ్తుంటే నువ్వు హైవేలో వెళ్తున్నావా ఇది రత్తాలు పోతే పోయారు గాని యాక్సిడెంట్ చేసుకోకండి తోలేవాడు సరిగ్గా తోలితే యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది పోతే ఈ విషయం మన మధ్య ఉండాలి నా మొగుడు గనక తెలిస్తే నువ్వే ఉంచుకొని పోషించాలి వెంకీ ఆఫ్టర్ ఆల్ పిఏ గడేంట్రా ఐమాక్స్ థియేటర్ లో కట్టాడు ఏముంది ప్రజల దగ్గర బాగా లంచాలు నొక్కేసి ఇరాన్ ప్లేస్ లో స్ట్రాంగ్ ప్యాకేజ్ ఓవర్ అయిపోకండ్రా ఏంట్రా నా ఇల్లుని బార్ చేశారేంట్రా మీరే కదా సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ దమ్మన్నారు నేను తెమ్మంది నేను తాగటానికి రా మీరు తాగటానికి కాదు ఇక్కడ కూర్చున్నావు నువ్వు ఫ్రెండ్స్ అందరం కలిసి తాగుదాం కలిసి తాగుదామా నువ్వు తాగటం మొదలు పెడితే మాకే మిగులుతుందిరా దున్నపోతులా ఉన్నావు ఎంతలా ఉన్నానా అదేమో సార్ అడ్జస్ట్ అయిపోదాం వాటర్ మిక్స్ చేయమంటారా సార్ ఏంట్రా కమిట్ చేస్తున్నారేంట్రా 20 years నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ సార్ 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 మీలాంటి పెద్ద వాళ్ళతో తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఓకే మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కానీ రా లేకపోతే నేను ఎప్పుడు సోలోగానే తాగుతాను రా ఎందుకన్నా అలాగా నేను బేసిక్ గా మందుని ఎంజాయ్ చేస్తాను రా 2 పెగ్గుల తర్వాత మందు నన్ను ఎంజాయ్ చేస్తుంది ఐ లూజ్ మై కంట్రోల్ కమ్ ఆన్ మంచి పాయింట్ ఫ్లేవర్స్ గా వచ్చిన మందులో ఉంటదరా కిక్కు కన్నాడు తెలుస్తుంది బాధ ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్ అందులోనే ఉందిరా భయంకరమైన కిక్ కరెక్ట్ చెప్పారు సార్ ఇంకా ఇదేం చూసారు సార్ మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి బ్యాంగ్ రప్పించాను సార్ అంటే అదే అమ్మాయిలు సార్ అమ్మాయిలా నా ఏం సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా ఈ యాడమ్ లైఫ్ లో మేడం లేదురా అంటే మీరు మేల్ వీడియోనా సార్ ఎవడో మగాన్ని చూసి లేచిపోయి ఉంటుంది సార్ దోస్తానా టైప్ ఏం కాదుగా రే మీలో మీరు డెసిషన్స్ తీసుకోకుండా ఐఎమ్ బ్యాచులర్ స్టిల్ అన్మ్యారీడ్ లవ్ ఫెయిల్యూర్ రా లవ్ ఫెయిల్యూర్ మందు వీడిని ఎంజాయ్ చేయడం మొదలైంది కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్ డీటెయిల్డ్ గా చెప్పాలంటే బట్టా పొట్ట బీపీ లేని బంగారు రోజులవి గోల్డెన్ డేస్ రాజేష్ ఐ లవ్ యు రాజేష్ ఐ లవ్ యు రాజేష్ మేమిద్దరం లవ్ బర్డ్స్ లా చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం నేను జిమ్ కెళ్ళేవాడిని అంజలి రొటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చేది వావ్ వాట్ ఏ స్ట్రాంగ్ బాడీయా
నీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు. కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది. సార్ నేను అంజలి ప్రేమించుకున్నాను. అంకుల్ నీళ్లు లేకుండా చేప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేదు. ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు. నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది. వచ్చే వారమే దాని పెళ్లి. ఓం గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుష్ణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణే. ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంటే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని ప్రణశ్యంత పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవః. శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. భోంచేసి అక్షంతలేసి వచ్చేసాను రా. ఆ తర్వాత నా మీద ప్రేమను చంపుకోలేక వాళ్ళ ఆయన దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి. అంజలి నా అంజలి అంటే ఏమనుకున్నారా? గులాబీలతో చేసిన జిలేబీరా. దాని ముక్కు చూడండి రా ఎంత అందంగా ఉంటుందో. ఆ ముక్కు చూసే పడిపోయారా నేను. చూడండి రా చూడండి అంజలి నా అంజలి చూడండి. అంజలి ఐ లవ్ అంజలి ఐ లవ్ అంజలి. అంజలి నీకు రూపాయరా చిల్లరలేదు. ₹10 ఇడిదైనా చెక్కాల్సింది. ఎవడ నువ్వు? ఐఎమ్ బొక్కన్న. బొక్కేం కాదు, ముద్దుగా అలా కూడా పిలుస్తారు. జక్కన్న ఫ్యామిలీ. నువ్వా? సర్లే విగ్రహం చెక్కడానికి ఎంత తీసుకుంటావేంటి? 1,50,000. 1,50,000 ఏంటి అట్టపడ్డాడు? చూడబడుతుందండి. వద్దులే రూపాయి బొక్క. ఎందుకు అట్టపడ్డావు? మరి ఎక్కువ కాదు. 5 కాయలకి 50,000 పోతే నాకేం మిగులుతుంది? 5 కాయలా? అయ్యేంటి? తలకాయ 1, మెడకాయ 2, గుండుకాయ 3. చెప్పు ఎవరికి చెక్కాలి? మా బావది. మా చేతు ఈ చేతు స్నానం చేయలేదేంటే బాబు. కాలెత్తు. ఈ కాలెత్తు. ఏంటి తమాషానా? పడిపోడా? మరి అదే ఆ కాలు కింద పెట్టి కాలెత్తచ్చు కదా. అలా కూడా చేయొచ్చు. ఎత్తు. స్ట్రైట్ స్ట్రైట్. మెజర్మెంట్స్ అయిపోయినాయి. వెళ్ళి అక్కడ నుంచో మనం పోజ్ ఫిక్స్ చేద్దాం. బావా పైకంటే ఇక్కడ నుంచో. 37. ఇదిగో బావా గురుగారు ఆ పోజ్ చూడండి. ఏంటి నువ్వేమన్నా ఛత్రపతి శివాజీ అనుకుంటున్నావా? మాసం కొట్టేవాళ్ళ ఉన్నావు. అది ఇది తీసుకో బావా. గురుగారు ఈ పోజ్ చూడండి. ఏ పోజు? ఏంటి నువ్వేమన్నా అల్లూరి సీతారామరాజు అనుకుంటున్నావా? కాకిలు కొట్టేవాళ్ళ ఉన్నావు. తీవాయి బాణం ఏదో పోజులు నువ్వు. ఇదిగో మంచి ఐడియా వచ్చిందా? కూర్చోమని చెప్పు. విగ్రహం కూర్చోవడం ఏంటి? అదే వెరైటీ. కూర్చో కూర్చో. కూర్చోనండి. కూర్చో బావా. ఓ చుట్ట పెట్టు. చుట్ట ఇదిగో బావా చుట్ట. మరి చెంబేమవుతా? చెంబా చెంబు కూడా బాగుంటుంది. పెట్టు. పెట్టా. వెరీ గుడ్. కూర్చో పక్కన. అది అది ఈ పోజు ఫిక్స్ అయిపోయిందయ్యా. మొత్తం అయిపోయింది. అవును ఈ జనాలేంటి గోలేంటి? ఇంతకీ ఏం చేస్తాడు? సెక్షన్ శంకర్ పేరు ఎప్పుడన్నా విన్నావా? ఆ రౌడీ గురించి ఇప్పుడు ఎందుకు లేవా? అతనే ఇతను. వీడికి నా ఫోటో ఇవ్వండి. విగ్రహం సరిగ్గా రాకపోతే తల లేపేస్తా. ఇప్పుడు చెప్పరా విగ్రహం చెక్కడానికి ఎంత అవుద్ది? డబ్బులు అవుతాయి. ఇందాక 10,000 అన్నావు. ఊతు కొబ్బరికాయ ఇస్తే చాలండి. అది వెళ్ళి పని మొదలు పెట్టు. పని మొదలు పెట్టు. ఇప్పుడు వెళ్ళు.